ది హిందూ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నా పేరు లక్ష్మయ్య. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్ని. ఈరోజు మనకి 3 సెప్టెంబర్ 2020 హిందూ పేపర్లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇవాళ వీడియోని చాలా జాగ్రత్తగా పేపర్ని పక్కన పెట్టుకొని నోట్స్ రాసుకుంటూ చేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీస్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్ ఉంది. సో వీటిలో మనకు కనపడింది ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్. దీనికి సంబంధించినటువంటి ఒక మ్యాప్, ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3 అని చాలాసార్లు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇష్యూ దానికి సంబంధించింది. నెంబర్ 2, జిఎస్టీ ఇష్యూకి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో చేసిన ఒక ఇంటర్వ్యూ చాలా బ్రెయిన్ స్టార్మింగ్ యాజ్ వెల్ యాజ్ థాట్ ప్రొవోకింగ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ డీటెయిల్డ్ అనలిటికల్ ఆస్పెక్ట్లో చెప్పడం జరిగింది సెకండ్ టాపిక్లో. అండ్ నెంబర్ 3, జిఎస్టీ ఇష్యూ అండ్ పాండమిక్. సో జైతి ఘోష్ గారు భారత ఆర్థిక వ్యవస్థ పాండమిక్ సందర్భంలో ఎలా డౌన్ అవుతూ వస్తుంది, దాన్ని ఏ రిఫార్మ్స్ తీసుకోవడం ద్వారా దాన్ని తీసుకురావచ్చు అనేది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి స్మాల్ టాపిక్ ఈజ్ దట్ యుఎన్ఎస్సి. సో పాకిస్తాన్ ట్రై చేసింది ఇండియాకి సంబంధించిన టెర్రరిస్టులను అంతర్జాతీయ తీవ్రవాదులు గుర్తించాలని. కానీ యుఎన్ఎస్సి పాకిస్తాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఇండియాని సపోర్ట్ చేసింది. సో దీస్ ఆర్ ద 5 మేజర్ ఏరియాస్. ఫస్ట్ 3 ఏరియాస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మీరు ఈ మ్యాప్లో చూస్తుంటే దీస్ ఆర్ ద 8 fingers. So 1, 2, 3, 4, 5, 6, 7. Red line is the area where up to where China is claiming, and blue line is the line where India is claiming. So India చెప్పుకున్నటువంటి ప్లేస్. అండ్ సో ఈ రెండింటి మధ్య ఆ కన్ఫ్లిక్ట్ అయినటువంటి ఏరియా 4, 5, 6, 7, 8. దీస్ ఆర్ ద ఫింగర్స్. సో మౌంటైన్ రీజియన్స్. సో జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిక్చర్. సో డీటెయిల్డ్గా ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించి ఇష్యూ మీద ఒక కంప్లీట్ డీటెయిల్డ్ 1 hour వీడియో ఒకటి చేసుకున్నాం వితిన్ 1 week. నెక్స్ట్, ద థర్డ్ డే ఆఫ్ బ్రిగేడియర్ లెవెల్ టాక్స్ ఆన్ వెడ్నెస్డే బిట్వీన్ ఇండియా అండ్ చైనా అట్ చూషుల్ టు de-escalate the situation on the south bank of Pangong Soom remained inconclusive. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బ్రిగేడియర్ లెవెల్ టాక్స్ హ్యాస్ బీన్ inconclusive. నెక్స్ట్, an army source confirmed that a special frontier officer was killed. సో ఒక సీక్రెటివ్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ 1962 ఇండో చైనా వార్ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి ఒక ప్రత్యేక దళం స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ టిబెట్ మరియు బర్మా, టిబెట్ నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళని దే హ్యావ్ బీన్ స్పెషల్లీ క్రియేటెడ్ ఏ ఫోర్స్ కాల్డ్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అన్నమాట. 1962లో ఎస్ఎఫ్ఎఫ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఆరిజిన్ కాకుండా టిబెట్ నుంచి ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. ఆ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆ ఇంటర్ బార్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రీజియన్లో చనిపోవడం జరిగిందని కన్ఫర్మ్ చేశారు. As part of the precautionary deployment carried out on August 30, some readjustment of our positions on north bank of Pangong, so on our side. So యాక్చువల్గా ఒకటైతే మనం చెప్పొచ్చు, ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్లో మేజర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి జార్జ్ ఫెర్నాండెస్ గారు. సో రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అసలు చైనాకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ చైనా ఈ విధంగా అటాక్ చేస్తుందని ముందుగానే గమనించి చాలా హెడ్గా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ని ప్రొవోకేట్ చేసినటువంటి మేజర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈజ్ జార్జ్ ఫెర్నాండెస్. సో మనకు కనపడుతున్నటువంటి ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్లో చాలా లోయెస్ట్ లెవెల్ మాత్రమే మనకు కనపడుతుంది. ఇంకా దీనికి బియాండ్ లెవెల్ యూ కెన్ ప్రెడిక్ట్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ విచ్ కెన్ నాట్ బి డిస్క్లోజ్డ్ బై ద డిఫెన్స్ సెక్టార్స్. సో నెక్స్ట్, సో ఇది మీకు ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్యావ్ టు లెర్న్ టు లివ్ కేర్ఫుల్లీ రాదర్ క్లోజ్ ఎవ్రీథింగ్. సో చాలా జాగ్రత్తగా జీవించటమా, లేకపోతే అన్నీ క్లోజ్ చేసేసి
లాక్డౌన్కి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు పడటం అనేది ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. పేజ్ నెంబర్ 2 ది హిందూ ఢిల్లీ ఎడిషన్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో లిజన్. ఈయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే లా COVID-19 ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య కన్నా వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ లాక్డౌన్ వల్ల వచ్చేటువంటి ఆర్థిక విధానాల ద్వారా లేదా ఈ ఎకనామిక్ క్రైసిస్ ద్వారానే ఇంకా ఎక్కువ మంది చనిపోతారు. అండ్ ఈ ఆల్సో టాక్డ్ అబౌట్ ద ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద పాండమిక్. సో సడన్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లాక్డౌన్ చాలా లోపభూయిష్టమైందని చెప్తూ వచ్చాడు. సెంటర్స్ జిఎస్టీ డ్యూస్, అసలు వీళ్ళు చెప్తున్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే అసలు కేంద్రం ప్రామిస్ చేసినటువంటి జిఎస్టీ నష్టాలను లేదా జిఎస్టీ డ్యూస్ని ఎందుకు ఇవ్వట్లేదు, అండ్ కంటిన్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఈ 3 ఏరియాస్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా 3 ఏరియాస్ జరిగింది. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద పాండమిక్, నెంబర్ 2 సెంటర్స్ జిఎస్టీ డ్యూస్ టు స్టేట్స్, అండ్ కంటిన్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఢిల్లీ ఢిల్లీ గవర్నమెంట్ ఎలా అడుగు వేయకూడదు. సో యాక్చువల్గా సచ్ ఎ గ్రేట్ పర్సన్. సో ఇతను ఢిల్లీ విద్యాశాఖ మంత్రికి కూడా పనిచేస్తున్నాడు. భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ఢిల్లీ విద్యారంగాన్ని తీర్చిదిద్దినటువంటి అతి ముఖ్యమైనటువంటి పర్సనాలిటీ. వీ హ్యావ్ టు లెర్న్ లివ్ కేర్ఫుల్లీ రాదర్ దాన్ క్లోజింగ్ ఎవ్రీథింగ్. లాక్డౌన్ అనేది ఒక ఫైనల్ సొల్యూషనే కాదు, ఫైనల్ పరిష్కారమే కాదు. అందుట్లో అంత లాంగెస్ట్ లాక్డౌన్స్ వలన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రంగాల యొక్క కన్జంప్షన్ లెవెల్స్ డ్రాస్టిక్గా పడింది. ఇఫ్ యూ క్లోజ్ ఎవ్రీథింగ్, దెన్ మోర్ పీపుల్ విల్ డై సిట్టింగ్ ఎట్ హోమ్ దెన్ పీపుల్ హూ విల్ డై ఫ్రమ్ ద కరోనా కన్నా చనిపోయే వాళ్ళు కన్నా ఇంటికాడ కూర్చొని ఆదాయం లేకుండా లేదా అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మోర్ పీపుల్ విల్ డై బికాస్ ఆఫ్ డిప్రెషన్. We have to see the practical aspects and not theoretical aspects. So very extraordinary వ్యూస్ ఉన్నాయి అనమాట. ఇతను ఎప్పుడైనా సరే ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చినా సరే అసలు వదిలిపెట్టదు. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్ అండ్ విజన్ ఉన్నటువంటి లీడ్ అనమాట. థియరిటికల్ ఈజ్ దట్ దెర్ ఈస్ ఏ పాండమిక్. సో ఎక్కడో థియరిటికల్గా పాండమిక్ ఉందని ఇంట్లో కూర్చోవడం. ప్రాక్టికల్ అంటే ఏంది? సో ఇఫ్ పీపుల్ సిట్ ఎట్ హోమ్ ఫర్ 2-3 months, పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్. సో ప్రాక్టికల్గా ఇంట్లోనే కూర్చున్నావు, ఇంట్లో కూర్చున్న తర్వాత ఆదాయాలు ఉండవు. ఆదాయాలు లేకపోతే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డెత్స్ విల్ ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. సో యాక్చువల్గా మీడియా హైప్ ఎక్కువగా క్రియేట్ చేయటం కానీ వాస్తవానికి జరిగేటువంటి మరణాలను కూడా ఈ కోవిడ్ దాంట్లోనే యాడ్ చేస్తున్నారు. సో ఒక రోజుకి దాదాపుగా 1000 నుంచి 1500 మంది ఎక్స్క్లూజివ్లీ టీబీ ద్వారా చనిపోతుంటారు భారతదేశంలో. Whereas in the case of COVID, deaths are also added with the TB patients. So that is the point you need to remember. Since GST, so the pandemic సంబంధించి, since GST there have been no growth in the economy. GST implementation has not been happened properly. So GSTని అమలు చేసే విధానంలో చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇట్ ఈస్ బ్యాడ్. ఐటీసీ మ్యాచింగ్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్. సో ఈ రెండింటి కోసం మీ ఇంటర్వ్యూ ఈ పర్టికులర్ ఏరియా చూడాలని చెప్పి. ఐటీసీ మ్యాచింగ్ సరిగా ప్రాపర్గా మ్యాచ్ అవ్వలేదు. హెచ్ఎస్ఎన్ కోడ్ ఈస్ వెరీ ఫేర్ ఇన్ ద ఫ్యూచర్. ఆల్ దీస్ థింగ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ఐటీసీ మ్యాచింగ్ ప్రాపర్గా జరగలేదని. సో వాట్ ఈస్ హెచ్ఎస్ఎన్ కోడ్? హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. సో వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ WCO డెవలప్ చేసినటువంటి code, which is nothing but harmonized system of nomenclature with the vision of classifying goods all over the world in a systematic manner. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గూడ్స్ అన్నిటిని, సో రిమెంబర్ దెర్ ఇస్ నో సర్వీసెస్, గూడ్స్ అన్నిటిని 5000 మోర్ దాన్ 5000 ప్రొడక్ట్స్ అన్నిటిని 6 digit యూనిఫామ్ కోడ్ ఇచ్చి వాటన్నిటిని ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, పెన్ని ఒక కేటగిరీలోకి తీస్తారు, పెన్సిల్ ఎవ్రీథింగ్. సో దానికి వచ్చేటువంటి ట్యాక్సేషన్ కానీ దానికి వచ్చేటువంటి పర్వ్యూ కానీ సో కంట్రీ లెవెల్లో వేరే ఉన్నా కూడా ఒక నేషన్లో ఒకే కోడ్ ఉంటుంది, దేశం అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ కోడ్, సో ఇట్ ఈస్ ఫార్ అవే. సో హెచ్ఎస్ఎన్ కోడ్ కనుక ఇంప్లిమెంట్ చేసి ఉన్నట్టే, సో విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీస్ జిఎస్టీ అవుట్పుట్స్ రావడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఐటీసీ. వాట్ ఈస్ ఐటీసీ? Input tax credit has been introduced from existing VAT laws.
వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ని బట్టి. వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ అంటే వ్యాట్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ట్యాక్స్ పేయబుల్ అన్ ఒక ప్రోడక్ట్ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని కాస్ట్ ₹450 అనుకో. ఆల్రెడీ నువ్వు కొన్న ఒక ప్రోడక్ట్ ₹300 ఒక ప్రోడక్ట్ కొన్నావు. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం ద్వారా పత్తి కొన్నావు. పత్తి ₹300 కొన్నావు. కొన్న తర్వాత దాని నుంచి ఒక షర్ట్ తయారు చేసావు. కాటన్ కాస్ట్ ₹300, షర్ట్ కాస్ట్ ₹450 ఉంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు ₹300కి నువ్వు ట్యాక్స్ కట్టి ఉంటావు నువ్వు కాటన్ కొనేటప్పుడు. సో మరలా షర్ట్కి ₹450కి ట్యాక్స్ కట్టడం అనేది డబుల్ ట్యాక్సేషన్. ఆ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్కో ఏం చేస్తారంటే జస్ట్ 300కి 450కి మధ్యలో ఉన్నటువంటి ₹150కి మాత్రమే ట్యాక్స్ వేయటం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ VAT, value addition tax. So you can claim input credit of ₹300 and you only need to deposit ₹150 in taxes. So this is called as input. This is called as ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ ఐటీసీ ట్యాక్స్ క్రెడిట్ని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిమిటేషన్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ జిఎస్టీ. సో ఆ హెచ్ఎస్ఎన్ అండ్ ఆ ఇన్పుట్ ఆర్ ఐటీసీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రాబ్లమ్ విత్ ద వ్యాట్. అసలు ఎందుకు జిఎస్టీ వచ్చిందంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ రావడానికి మేజర్ రీజన్ ఈజ్ వ్యాట్లో ఉన్నటువంటి లోపాలు. అంతేకాదు వ్యాట్ సక్రమంగా ఉంటే జిఎస్టీ రావాల్సిన అవసరం లేదు. వ్యాట్లో ఉన్నటువంటి వాట్ ఆర్ ద మేజర్ ఫ్లాస్ ఆఫ్ ద వ్యాట్ ఆర్ నథింగ్ బట్, ఒకవేళ రాజస్థాన్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఒక ప్రొడక్టు నాగాల్యాండ్లో అమ్ముడుపోయింది అనుకున్నాం. సో ఆ ఐటీసీ రిటర్న్స్, సో మనం చెప్పుకున్నాం కదా ఐటీసీ రిటర్న్స్, నాగాలాండ్ యొక్క ఐటీసీ రిటర్న్స్ రాజస్థాన్ యొక్క ఐటీసీ రిటర్న్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుండొచ్చు, లేదా రెండు ఒకే రకమైనటువంటి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నప్పుడు రెండిట్లో ఒకే రకమైనటువంటి సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ రాష్ట్రాల మధ్య అంతరాలు పెరిగి వాటి మధ్య ప్రాపర్ సేల్స్ కానీ ప్రాపర్ ట్యాక్సేషన్ కానీ లేకుండా ఉంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ట్యాక్స్ కాల్డ్ యాజ్ జిఎస్టీ. The central are saying that the state government should take loan. So ఇప్పుడు మీరు జిఎస్టీ ఉన్నట్టు లోటుని భర్తీ చేసుకోవడం కోసం మీరు రుణాలను తీసుకోమని చెప్తాం. సెంటర్ నాట్ కంపెన్సేటింగ్, నువ్వు కంపెన్సేట్ చేయకుండా అప్పులు తీసుకోమని చెప్పడం విచ్ ఈస్ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇంప్రాక్టికల్. సో అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఒకే రకంగా లేవు. కొన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు మరీ గణనీయంగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సో which is illegal, which is unconstitutional and impractical. So in the 10th GST Council meeting, the Secretary of the Finance Ministry said that center could raise resources by other means for compensation. So వేరే రకంగా ఎక్కడైనా మేము మీకు సర్దుబాటు చేసుకొని మీకు ఇస్తామని చెప్పారు. అండ్ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ దే హ్యావ్ నాట్ స్టూడ్ ఆన్ ది వర్డ్స్. సో వాళ్ళు అటువంటి ప్రామిస్ అనేది నిలుపుకోలేదు. All states will make sure that these unconstitutional proposals by center are rejected. రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా కలిసి ఆ కేంద్రం ప్రతిపాదిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇటువంటి ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయాలి. ద పబ్లిక్ అకౌంట్, అవి అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఓపెన్ మార్కెట్లో లోన్ తీసుకుని ఆ లోన్ పబ్లిక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి దెన్ దే కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్. సో ఇక్కడ అతను మళ్ళా అదే టైంలో ఇంటర్వ్యూలో ఇంకొక పార్ట్లో ఏం అడిగారంటే, సో ఢిల్లీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు ట్యాక్సెస్ పెంచుతారా అన్నప్పుడు హీ స్టేటెడ్ దట్ లోయర్ ద ట్యాక్సెస్ బెటర్ ద కంప్లైంట్స్. ఐ డౌట్ దట్ ఎనీ ట్యాక్స్ ఇంక్రీజ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ సమయంలో ట్యాక్స్లు ఇంపోజ్ చేయడం అనేది చాలా అడ్వైజబుల్ థింగ్ కాదు. -23% జీడిపి నమోదైనటువంటి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ నాట్ బెటర్ టు గో ఫర్ ద ట్యాక్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యూ కెన్ డూ ఈస్ నథింగ్ బట్ better the compliance. So he personally believe plugging the loopholes. So ఎవరెవరైతే ట్యాక్స్ నుంచి ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంటూ ట్యాక్స్ కట్టకుండా ఉంటున్నారో వాళ్ళందరి ద్వారా 100% ట్యాక్సెస్ వసూలు చేయగలగడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. There is a slowdown, but I still feel that without raising tax, we can raise more money by fixing the issues. సో ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నింటిని ఫిల్ చేయడం ద్వారా ఈ ఎకానమీ అంతటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఫిక్సింగ్ లూప్ హోల్స్ ఈజ్ ద మెయిన్ వే. సో చూడండి ఎంత ఐడియలిస్టిక్ స్టేట్మెంట్ చూడండి. సో ట్యాక్సెస్ పెంచకుండా లూప్ హోల్స్ని ఫిక్స్ చేయడం ద్వారా
That will be a very good uh, benefit for the state. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో -23% ఎకానమిక్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ట్యాక్సెస్ పెంచడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ సిస్టమ్. VAT system had a lot of problems due to interstate trade. Good, GST is better idea, but you have to make systems to implement it. The central government did not make these systems and are now blaming act of God. సో వాళ్ళు సరైన సహాయం చేయకుండా సో పాండమిక్ మీద పెట్టారు. సో పాండమిక్ సో వాళ్ళు సహాయం చేయాల్సింది ఈ సమయంలోనే కదా. సో బిగ్ బ్రదర్ కానీ లేకపోతే అన్ని రాష్ట్రాలకి మేజర్ రోల్ మోడల్గా ఉండాల్సిన సెంట్రల్ గవర్నమెంట్. This is the point where the central government has to help really to the state governments. కంక్లూషన్కి వచ్చేసరికి కంక్లూషన్ షుడ్ బి ఏ ఆప్టిమిస్టిక్ కంక్లూషన్. మీరు ఎక్కడ స్టాండ్ని స్టేట్స్ వైపుగా కానీ రాష్ట్రాల సెంట్రల్ వైపుగా కానీ తీసుకోకుండా యాక్చువల్గా సినారియోలో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఎక్స్టర్నల్గా చైనా తోటి బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చి ఒకవైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ తోటి మనం క్లాషెస్ వస్తున్నప్పుడు డిఫెన్స్ని ఎక్కువగా స్ట్రెంథన్ చేస్తూ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడానికి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ద యూనియన్ గవర్నమెంట్ ఈ స్పెండింగ్ మిలియన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్ రూపీస్ టు ద ఫార్మర్స్ డైరెక్ట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టేట్స్ మస్ట్ కోఆపరేట్ విత్ ద సెంటర్ అని చెప్తూ అగైన్ అట్లీస్ట్ సెంటర్ మస్ట్ షుడ్ గివ్ గైడ్లైన్స్ హౌ టు గెట్ ద లోన్స్ అనేది ఒక మ్యూచువల్గా ఉండేటువంటి ఒక స్టేట్మెంట్ని. సో డోంట్ డైరెక్ట్లీ లీన్ టువర్డ్స్ ద సెంటర్ ఆర్ డోంట్ డైరెక్ట్లీ లీన్ టువర్డ్స్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో దట్ కుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. సో జైతి ఘోష్ గారు చెప్తుంది కంప్లీట్గా లెఫ్టిస్ట్ ఓరియంటేషన్లో ఉంటుంది ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏ గైడ్ టు ఫ్లాటనింగ్ ద కర్వ్ ఆఫ్ ఎకనమిక్ కయోస్. సో ది హిందూ ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 6లో ఢిల్లీ ఎడిషన్. India has managed to become the global leader in the number of daily cases. Largest number of daily cases COVID-19 registered highest in India and the worst performing of all major economies during the pandemic so far. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వర్స్ట్ ఎకానమీ పెర్ఫామ్ చేస్తున్నటువంటి దేశం కూడా. ఎందుకంటే ఇండియా ఎందుకు అంత వర్స్ట్ హిట్ అయిందంటే బికాస్ ఆఫ్ ద జిఎస్టీ యాజ్ వెల్ యాజ్ నెంబర్ 2 ఈజ్ విత్ రిఫరెన్స్ టు దిస్ డిమానిటైజేషన్. So the estimated GDP estimated 24% GDP contraction. So is రావాల్సిన దాంట్లో 24% GDP contraction, which is the worst performance among G20 economies and even compared to other South Asian countries. Very very weak performance, particularly in the case of economy. అంటే ఈ టైంలో యాక్చువల్గా ఇండియన్ ఎకానమీ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాల్లో ఏ ఆర్థిక సమస్య వచ్చినా భారతదేశాన్ని మాత్రం టచ్ చేసేవి కాదు. ఎందుకంటే అవర్ ట్రెడిషనల్ ఎకనామిక్ సిస్టమ్. సో 2018 సబ్ ప్రైమ్ క్రైసిస్ కానీ లేకపోతే మిగిలిన సందర్భాల్లో గ్లోబల్ ఎకానమీ ఎక్కడ ఇబ్బంది పడ్డా వీవర్ ఇమ్యూన్ టు దట్. కానీ ఇక్కడ ఫస్ట్ అఫెక్టెడ్ పీపుల్ అవుతున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేసి ఉన్నాం కాబట్టి. But these numbers are likely underestimates because they are based on information from the formal or organized sector. So యాక్చువల్గా ఓన్లీ ఫార్మల్ ఆర్ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం ఎలా ఉంది. ఇంకా పూర్తిగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ని యాక్చువల్ డేటా వస్తే ఇంకా ఈ డేటా కన్నా ఇంకా చాలా భయంకరమైనటువంటి లోటులో కనపడవచ్చు. There is other bad news in GDP data. Every sector other than agriculture has declined sharply. సో ప్రైమరీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఆర్ సర్వీస్ సెక్టర్, ఎస్పెషల్లీ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్, ఎక్కడైతే ఉద్యోగిత ఎక్కువగా ఉంటుందో ఆ సెక్టార్స్లో వేర్ ఎవర్ ఇంటెన్స్ ఎంప్లాయ్మెంట్ ఈస్ దేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. The good Rabi harvest and very good monsoon provided some respite in agriculture. Actually, agriculture is the only hope for the nation where it is performing the best, particularly in the case of నిన్న వీడియోలో కూడా చెప్తున్నాం. సో ఖరీఫ్లో ఎక్కువ సోయింగ్ జరిగిందని చెప్తున్నాం. Farm prices are unlikely to revive and ensure sufficient returns for cultivators over the years. The brutal national ఈమె వాడిన పదం చూడండి, brutal national lockdown generated economic collapse even before the disease has spread much. సో అందరూ చెప్తుంది అదే. సో నువ్వు లాక్డౌన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకు అంత సడన్గా లాక్డౌన్ విధించాల్సి
పరిస్థితి వచ్చింది. సో యాక్చువల్గా యూ నీడ్ టు అబ్జర్వ్ ద గ్లోబల్ సినారియో. సో ఏ డెవలప్డ్ ఎకానమీ కానీ ఫాస్ట్లీ డెవలపింగ్ ఎకానమీ కానీ అంత ఫాస్ట్గా అంత వార్ ఫుడ్ బేస్డ్ మీద లాక్డౌన్ విధించలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ సో వాళ్ళు ఆ లాక్డౌన్ బదులు ఏం చేసి ఉండాలి? టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్ అండ్ ట్రీటింగ్. సో దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద కోవిడ్-19. టెస్టులు ఎక్కువ చేయాలి. టెస్టులను బట్టి వాళ్ళు ప్రైమరీ ట్రేసింగ్, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి. ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. సో దీస్ ఆర్ ద 4 మేజర్ పిల్లర్స్ త్రూ విచ్ కోవిడ్-19 కెన్ బి కంప్లీట్లీ ఎరాడికేటెడ్. కానీ దీని బదులు ఒక మిలిటేరియన్ మైండ్ సెట్ తోటి సడన్గా లాక్డౌన్ విధించడం విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, విచ్ ఈస్ కాస్ట్లీ బట్ ఈస్ స్టిల్ ద ఓన్లీ ఎఫెక్టివ్ వే టు డీల్ విత్ దిస్ డిసీజ్. సో ఆ 4 కాస్ట్లీయే కానీ దట్ ఈస్ ద ఓన్లీ వే టు డీల్ విత్ దట్. ద సెంట్రల్ గవర్నమెంట్ షట్ ఎవ్రీథింగ్ డౌన్ అక్రాస్ ద కంట్రీ వితౌట్ వార్నింగ్. The downturn is definitely extending into the current quarter and probably the rest of the year. So we are uh, staring at the biggest economic crisis after independence. Independence ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా చూడలేదు. వి కమ్ అక్రాస్ సెవరల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్. సో అంటే గ్లోబల్ ఎకానమిక్ చాలా చోట్ల పడిపోయినప్పటికీ మనం వీవర్ ఇమ్యూన్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం after independence where India has been severely affected. Lack of demand is a crucial reason for this. So demand లేకపోవడానికి కారణం ఏంటి? పీపుల్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలు తగ్గిపోవడం. సో వాళ్ళ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడం. కొనుగోలు సామర్థ్యం నిజంగా తగ్గిపోయిందంటే డబ్బులు చేతిలో పెట్టుకున్నారు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్యూచర్. సో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బోత్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్ డిక్లైనింగ్ వెల్ బిఫోర్ ద పాండమిక్. సో యాక్చువల్గా ఇది సడన్గా ఇప్పుడు జరిగిందే కాదు. సో కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్ డిక్లైనింగ్ బిఫోర్ ద పాండమిక్ స్ట్రక్ కాబట్టి. సో ఒక్కసారిగా ఇది పాండమిక్ దాంతో ఇట్ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ అఫెక్టెడ్. దెర్ ఆఫ్టర్ డిస్పైట్ ద enormity of economic collapse, the government's relief responses have been pathetically small. చాలా తక్కువ మోతాదులో, barely touching the hundreds of millions of people, has been very less. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్లీ లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ఆర్టికల్. సో దీంట్లోంచి ఇన్పుట్స్ మాత్రమే తీసుకోండి, దీని నుంచి ఫిలాసఫీ మాత్రమే తీసుకోండి, కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ ఉపయోగపడతాయి. The halting steps taken on increasing liquidity has been effectively useless. Bank credits has declined overall. అంటే మీరు ఆన్సర్ ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆన్ ఇండియన్ ఎకానమీ అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ బారోవర్స్ హ్యావ్ రిసీవ్డ్ లెస్ బ్యాంక్ క్రెడిట్స్. దిస్ విల్ కాస్ట్ మనీ. సో యాక్చువల్గా ఏమేం చెప్తుందంటే, సో ట్రై టు గివ్ మనీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు ద ఇండివిజువల్స్. సో ప్రజల చేతుల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీని పంపించండి. అండ్ దేర్ బై ఫర్ నాట్ డూయింగ్, సో డబ్బులు పంపించడం కొంచెం కాస్ట్లీయే, కానీ అలా పంపకపోవటం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మోర్ కాస్ట్లీ ఫర్ ద ఎకానమీ అండ్ ద పీపుల్. నాట్ స్పెండింగ్ నౌ విల్ పుష్ ద ఎకానమీ ఇన్ టు ఎ డీపర్ హోల్. తప్పనిసరిగా ఈ సిచ్యువేషన్లో సాధ్యమైనంత వరకు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ. దేర్ ఫర్ ఆల్సో taxes అండ్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ఫిజికల్ డెఫిసిట్ ఈవెన్ విత్ లోయర్ స్పెండింగ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టకపోతే కొనుగోలు సామర్థ్యం పెరగకపోతే డిమాండ్ క్రియేట్ కాదు. డిమాండ్ క్రియేట్ కాకపోతే ఇండస్ట్రీస్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కెనాట్ బి సేమ్. Among 15,000 large traders, 9,000 odd have not filed GST returns of the government quarter. So she also commented on the GST, and GSTకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద కూడా she has been focused. GST was brought to fix these problems, but the whole GST system has been running for the past 3 years in an ad hoc measure. The center has failed to implementing the GST system. సో మీకు మొత్తం మీద ఒక మంచి ఆన్సర్ తయారు చేసుకోవచ్చు. గత 4 రోజుల నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంపాక్ట్ జిఎస్టీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఆన్సర్ మాత్రం ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ రాయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అండి. ఓకే, ఈదర్ స్టేట్స్ వైపు స్టాండ్ తీసుకోకుండా, సెంటర్ వైపు స్టాండ్ తీసుకోకుండా ఒక మంచి పర్ఫెక్ట్ ఆన్సర్ తయారు చేసుకోండి. నెక్స్ట్ టాపిక్, నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. సో పేజ్ నెంబర్ 7 ది హిందూ ఢిల్లీ ఎడిషన్లో వచ్చినటువంటి ఏరియా. యాక్చువల్గా
why the union government has been focusing to supply the data should be open to the citizens of the country. So data ఎందుకు citizens కి అందరికీ అందించాలి అనే దాని మీద 5 reasons the union government is stating. Number one, the state should be transparent about the information that it has. దాని దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం పారదర్శకంగా ఉందా లేదని చూపించాలి. దిస్ విల్ ఇంప్రూవ్ అకౌంటబిలిటీ. సో మా దగ్గర ఇంత సమాచారం మాత్రమే ఉంది. సో వాట్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విచ్ దే ఆర్ హ్యావింగ్ కెన్ బి షో టు ద individuals. Number two, if taxpayer money has funded any of the data sets, then it is an obligation of the state to return to the fruits of the funding to the taxpayers. So taxpayers money to establish చేసినటువంటి data sets ni compulsory that must be shown to the uh, citizens. Third, by permitting the reuse of government data sets, we avoid the need for the duplication. So already data sets నువ్వు ఎంతైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత there will be no need for duplication of the data. Fourth one, government data sets curated according to publicly verified standards can lead to increased confidence in data quality and increased usage. So data ద్వారా ఎక్కువ ఉండటం ద్వారా that will definitely enhances the confidence among the individuals. Finally, the flow of information can have beneficial effects on society in general. So this is the positive aspects of having data, open access of the data. Actually, డిజిటల్ ఇండియా పాలసీ యొక్క 9 పిల్లర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. ద నేషనల్ డేటా షేరింగ్ అండ్ accessibility policy 2012 requires all non-sensitive information held by public authorities to be made publicly accessible in machine-readable formats, subject to condition. So, whatever the data, so according to the National Data Sharing and Accessibility Policy 2012, so all the data that has been should be kept to the public in machine-readable formats. Machine-readable formats. Various states have also either created their own data portals or have provided data sets to the open government data platforms. So what are the major, there are 2 reasons for our failure to create an open data. ఎందుకని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ డేటాని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం దానికి 2 reasons. First, lack of clarity in some of the provisions of the NDSAP or the relevant implementation guidelines. So data, if it has been fallen into the any extremists కావచ్చు లేకపోతే why you people are using, for what you people are going to use this data అనేది there is no clarity about that. Second is the inability to enforce guidelines appropriately. అసలు ఈ ఓపెన్ డేటా అంటున్నారు, దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, సో పూర్తి స్థాయిలో దే ఆర్ అనేబుల్ టు రిలీజ్, విచ్ హ్యాస్ మెంట్ దట్ డేటా సెట్స్ రిలీజ్డ్ బై గవర్నమెంట్స్ ఆర్ ఆఫన్ inconsistent, incomplete, outdated, published in non-mission readable or inconsistent format, including duplicates and lack quality, thereby reducing the reusability. So these are the major limitations. మొత్తం ఒక చిన్న పారాగ్రాఫ్లో ఆ మొత్తం లిమిటేషన్స్ అన్నిటిని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్, దిస్ వన్ స్లైడ్ 50th. The Gopal Krishna committee could have evaluated what is going wrong with existing policies and practice pertaining to government data and deliberated on how these can be addressed. Since data governance is a relatively new concept in India, the government would be better served in taking an incremental approach to any perceived problems. This should begin with reforming how the government itself deals with citizens' data. This would engender greater trust in data governance practices and importantly allow the development of state capacity to govern the data ecosystem. So this is the information with reference to the open data. Next, United Nations Security Council blocks Pakistan bid to name Indians in terror list. This is the page number 9, The Hindu. United Nations Security Council, led by France, UK, and the US, has rejected the attempts made by Pakistan to designate Indians to terrorists under its
1267 కమిటీ. సో, ఈ ఒక దేశానికి చెందిన ఏదైనా ఒక వ్యక్తులను అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించడానికి ఏర్పాటైనటువంటి కమిటీ 1267 కమిటీ ఫర్ కౌంటర్ టెర్రరిజం శాంక్షన్స్. 5 countries, 5 countries placing the hold also blocked it, although USA, UK, France were prime movers, indicating that the other permanent members, China and Russia, did not try to block the move by Pakistan. Venumadu Dongara was blocked by the US on June 19th, and Ajay Mistry has blocked by USA, UK, France, Germany, and Belgium on July 16th, respectively. So, this is a major important information for your examination point of view. స్లోగా మీరు నోట్స్ రాసుకోండి విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.